Hello guys, welcome to review of the movie Super Boys of Malegaon. Acted by ఆదర్శ్ గౌరవ్ గారు అండ్ శశాంత్ గారు, డైరెక్టెడ్ బై రీనా కాక్తి గారు. ఇది ఒక హిందీ మూవీ. ఇప్పుడు తెలుగులోకి అమెజాన్ ప్రైమ్లో రెంటింగ్ స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక మూవీ చూసిన తర్వాత నా ఉద్దేశం చెప్పాలంటే నచ్చింది గాయస్ మూవీ నాకైతే. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్షిప్తో నడిచేటువంటి ఒక ఎమోషనల్ డ్రామా ఫిలిం. ఇది ఒక రియల్ స్టోరీకి ఆధారంగా తీసినటువంటి మూవీ అనమాట. ఇక సినిమా అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. మధ్యలో ఒక చిన్న బూతుమాట ఉంటుంది కానీ అది మినహాయిస్తే మూవీ అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది మహారాష్ట్రలోని మాలేగాన్ అనేటువంటి ఒక మారుమూల గ్రామంలో ఈ స్టోరీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ మూవీ మీద ఉన్నటువంటి ఫ్యాషన్తో ఒకళ్ళు డైరెక్టర్ అవ్వాలని, ఒకళ్ళు హీరో అవ్వాలని, ఒకళ్ళు రైటర్ అవ్వాలని వీళ్ళు ఇలా గోల్ పెట్టుకుని బయలుదేరడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఆ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటిది ఇంకా మనం సినిమాలో చూడాలి. సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మెయిన్గా కంటెంట్. సో సినిమాలో కంటెంట్ ఉంటే ఎటువంటి స్టార్ కాస్టింగ్ అవసరం లేదు, ఎటువంటి హెవీ బడ్జెట్ అవసరం లేదని చెప్పేసి ఈ మూవీ మరోసారి నిరూపించింది. ఇక సినిమాలో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో నటించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆదర్శ్ గౌరవ్ గారు కానీ శశాంత్ గారు కానీ వీళ్ళిద్దరూ అయితే మాత్రం యాక్టింగ్ ఇరక్కొట్టేశారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో బాగా చేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో ఫ్రెండ్షిప్ చూపించినటువంటి విధానం చాలా బాగుంటుంది. ఇది ఒక అంటే మూవీకి సంబంధించిన మూవీ అనమాట. అంటే మనకి మూవీ మీద నడుస్తున్న మూవీ. నాకు అర్థం కాలేదు సార్. అంటే మనకి రవితేజ గారి నేనింతే సినిమా ఉంటుంది కదా, అంటే సినిమాల గురించి, అంటే మూవీస్ గురించి. సో ఆ సినిమా అట్లాంటి సినిమా అనమాట. సో సినిమా స్టోరీ అది అయినప్పటికీ కూడా ఫ్రెండ్షిప్ మీద మెయిన్గా నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ అనమాట. ఇక మూవీలో నెగిటివ్ థింగ్స్కి వస్తే నెగిటివ్ అంటే పెద్దగా ఏం లేదు కానీ సినిమా డ్యూరేషన్, అంటే సినిమా 2 గంటల 20 నిమిషాలు విడిది ఉంటుంది. సో అంత అవసరం లేదనిపిస్తుంది, కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక్కటి తప్ప మిగిలినంత కూడా ప్లస్ పాయింట్సే, ఇంకా మైనస్ పాయింట్స్ ఏం లేదు. సో ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అనేది ఖచ్చితంగా చూడొచ్చు. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద వచ్చినటువంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. సో ఇది ఇవాళ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాన్ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుద్ది. దాంతోపాటు మరిన్ని ఇలాంటి కంటెంట్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము ఇలాంటి కంటెంట్ వీడియోలు పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇది ఇవాళ మూవీ రివ్యూ. మరొక కంటెంట్తో మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.